జేఎన్పీ టీవీ జనం టీవీ, ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సుంచు. బడుగు బలహీన వర్గాలకు కులమతాలకు అతీతంగా ఎవరికి అన్యాయం జరిగినా సహించేది లేదని హెచ్ఆర్సీ జెనీవా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందనాల రాజనందన్ విజ్ఞాన్ అన్నారు. గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఆర్సీ జెనీవా అనేది మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి కీలకమైన ప్రపంచ స్థాయి సంస్థ అని ఆయన అన్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లేందుకే కన్సల్టెన్సీస్తో పనిచేస్తుందని ఆయన తెలిపారు. భారతదేశంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మానవ హక్కులకు భంగం కలిగించినా సహించేది లేదని ఆయన అన్నారు. హెచ్ఆర్సీ జెనీవా సంస్థ ప్రధాన లక్ష్యం మానవ హక్కుల అవగాహన మరియు విద్యను ప్రోత్సహించడం, బడుగు బలహీన వర్గాల వ్యక్తులను రక్షించడం, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, భారతీయ అధ్యయనం అంతా శాంతి, న్యాయం, సమానత్వం మరియు అందరి గొప్ప భావాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేయాలని ఆయన తెలిపారు. मैडम आप इधर आ जाए। जी हाँ आप नहीं కె రాజనందన్ విజ్ఞాన్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ అధ్యక్షుడిగా మరియు ఇంటర్నేషనల్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తున్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా స్పందించడానికి సిద్ధముగా ఉన్నాం. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయము సమకూర్చేలా కులము, మతము, జాతి అతీతంగా మేము పని చేయాలని మానవ హక్కుల కమిషన్ జాతీయ అధ్యక్షుడు ఆ యొక్క టీం అంతము కలిసి మేము మీ ద్వారా మా హెల్ప్ లైన్ నంబర్ 8500850280 నెంబర్ని సంప్రదించి మీ యొక్క అవసరతలు మా బాధ్యతలుగా మేము స్వీకరించి పనిచేస్తామని పత్రికా మూలంగా తెలియజేస్తున్నాం. పేరు డాక్టర్ సమతా రిక్కా. నేను జాతీయ మానవ హక్కుల సంయుక్త కార్యదర్శిగా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్గా ఈరోజు ఏర్పాటు చేయడమైంది. దానికి నేను ఎంతగానో న్యాయంగా పోరాడడానికి, ఎక్కడ న్యాయం జరిగినా మేము సహించము. మేము అన్ని విషయాల్లో ముందుకు ఉండి నడిపించి అనేకులను ధైర్యంగా ముందుకు నడిపిస్తాము. మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము పొందుకోవాలని, ధైర్యంగా ముందుకెళ్ళాలని, మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుండాలని నేను కోరుకుంటూ ఈరోజు మరి ఇండియన్ ఇంటర్నేషనల్ చాప్టర్ మరి జెనీవా హ్యూమన్ రైట్స్ మరి కమిషన్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मेरा नाम पूनम लग रहा है. मैं नेशनल ह्यूमन राइट्स इंडियन चैप्टर की ऑर्गेनाइजिंग कमेटी हूँ एंड मैं बहुत खुश हूँ बिकॉज ये एक स्टेपिंग स्टोन है जहाँ की हम लोगों का मदद कर सके. बिकॉज हमारे जो कंट्री है या इवन इफ यू लुक एट द वर्ल्ड वाइड ऑल्सो देर आर सो मच ऑफ इनजस्टिस गोइंग ऑन throughout the world and this actually I have been involved in many social activities, but particularly doing work with human rights is a tremendous courage, I would say, and also like there are different levels that you can work that you can help people with. So I'm very glad to be part of this committee and I look forward to do whatever can be done from my end. Thank you. హక్కుల గురించి పోరాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా టీం అంతా సిద్ధంగానే ఉన్నది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగడానికి మేము చూస్తాము. మా
టీంని సంప్రదించండి, ఏ సమయాన్ని సంప్రదించినా మేము ముందే ఉంటాము. థ్యాంక్ యూ. హక్కులు మానవ హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం తరఫున స్టేట్ తరఫున బాధ్యతలు నిర్వర్తించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు బాధితులకు న్యాయం చేయాల్సిన జ్యుడిషియరీ వ్యవస్థ కానీ న్యాయం చేయడానికి సమయం తీసుకొని బాధితులను ఇంకాస్త బాధితులు చేస్తే మానవ హక్కుల సంఘం ముందడుగు వేస్తుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు.